ఏం చేస్తుంది? మాదక ద్రవ్యాలు గ్రామాలలో, మా నల్గొండ లాంటి జిల్లాలలో గ్రామాలలో కూడా విస్తరించి మాదక ద్రవ్యాలు సేవించి ఉపాధ్యాయురాల మీదనే దాడి చేసే పరిస్థితి వచ్చింది అని అంటే కార్పొరేట్ స్కూల్ పరిస్థితి, విద్యార్థుల్ని ఏం చెప్తున్నాం మనం? రైట్. సమాజానికి ఏం చెప్పబోతున్నాము? మల్లయ్య గారు, అలాగే 22A విషయానికి వస్తే కనుక ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ లిస్ట్లో ఆ రోజు మీ హయాంలో, బీఆర్ఎస్ హయాంలో మీరు తెచ్చినటువంటి ధరణి పోర్టల్ ఏదైతే ఉందో అది కనుక సక్రమంగా మీరు ఆ రోజే నిర్వర్తించుంటే, ఆ వ్యవస్థని మీరు సరిగ్గా ఇది చేస్తుంటే ఇవాళ ఇన్ని తప్పులు జరిగేవి కాదు. ఇది ఆ రోజే మీరు వేసినటువంటి బీజం ఇది. ఆ రోజు పొరపాటు జరగకుండా ఉంటే ఇవాళ అన్నీ సక్రమంగా ఉండేవి అని కాంగ్రెస్ వాళ్ళు మీ పైనే వేస్తున్నారు. మా ప్రభుత్వంలో ఇటువంటి పాలసీ డెసిషన్స్లలో ఏమైనా పొరపాట్లు జరిగితే మీకు అవగాహన ఉంటే నిర్దిష్టమైన సాక్ష్యాలతోని న్యాయస్థానాన్ని సంప్రదించవచ్చు, వాటిని సరి చేయొచ్చు. న్యాయస్థానం ఇంటర్ఫియర్ అవుతుంది కదా. 2023 కంటే ముందు నిషేధిత జాబితాలలో ఏవేవైతే పెట్టినాయో అవి క్లియర్గా అంతవరకే అని చెప్పేసి న్యాయస్థానం కూడా ఒక సందర్భంలో చెప్పింది. ఎప్పుడు లేని దాదాపు ఈ భూ పుట్టిన కాడి నుంచి, ప్రజాస్వామ్యం వచ్చిన దగ్గర నుంచి, స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి హైదరాబాద్ చుట్టుపక్కల ఆ ప్రాంతాలలో ఆ భూములకి, ఆ సర్వే నెంబర్లకి లేని నిషేధిత జాబితా ఈరోజు ఆ సర్వే నెంబర్లకి ఎట్లొచ్చింది? కేవలం అధికారుల వైఫల్యం, వాళ్ళ నిర్లక్ష్యం, వాళ్ళ అసమర్థత, అంటే అధికారుల తప్పిదం వల్ల పొరపాటు జరిగింది. దీనికి నేను క్షమాపణ చెప్తున్నాను, దీన్ని మళ్ళీ విచారణ చేయిస్తాము, దీన్ని మొత్తం అంతా సెటరైట్ చేస్తాము నిర్దిష్టమైనటువంటి టైంలో అని చెప్తున్నారు కదా. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కదండి. గాలికి కేవలం ఒక మాటతోని మీరు చూస్తున్న వాళ్ళ వల్ల ఏదో నిర్లక్ష్యం వల్ల జరిగింది అని అంటున్నారు. అధికారులను వెనకేసుకొని వస్తున్నారు. అధికారులు చెయ్యటానికి మీరు ఎవరు వెనక నుంచి ఇన్ఫ్లుయెన్స్ చేసారో తెలియదు, కానీ దీనివల్ల ఎంతమంది బాధపడ్డారు, ఎంతమంది ఇంట్లో బాధపడ్డారు, కాలనీ వాళ్ళు బాధపడ్డారు, రెవెన్యూ ఆఫీసులు ఎమ్మటి, రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఎమ్మటి. ఇది కాక ఎన్ని నెలల తరబడి ప్రయత్నాలు చేశారు. ఆఖరికి ప్రతిపక్షం, ప్రజలు ముక్త కంఠంతో చెప్పిన తర్వాత ఈ రోజు రెవెన్యూ మంత్రికి మేలుకొచ్చి ఒక్క మాటతోనే అధికారుల వైఫల్యం, నేను ఏదో తప్పు జరిగిపోయింది అని చెప్పేసి ఒక్క మాటతో కొట్టేస్తానంటే దీనివల్ల బాధపడ్డోళ్ళు, ఇబ్బంది పడ్డోళ్ళు, నష్టపోయినోళ్ళు ఎంతమంది, మానసిక క్షోభకు గురైన వాళ్ళు. అధికారుల మీద ఎందుకు చర్యలు తీసుకోరు? మీ భాగస్వామ్యం లేకపోతే, మీ ఇంటర్ఫియరెన్స్ లేకపోతే, మీరు అధికారులకు చెప్పి ఆ రకమైన ప్రయత్నాలలో లేకపోతే, ఎప్పుడు లేని ఈ రకంగా ఎందుకు జరిగింది అని చెప్పేసి ఉన్నతాధికారుల మీద చర్యలు చేపట్టడానికి మీకు వచ్చిన నష్టం ఏంటి? వాళ్ళు వెనకేసుకొచ్చుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? రాష్ట్ర ప్రజల కంటే ముఖ్యం కాదు. రాష్ట్ర ప్రజలకు కదా చేయాల్సింది. రైట్. ఇంకొక విషయం ఏంటంటే, ఇంకొక విషయం బాగా చక్కర్లు కొడుతున్నటువంటి విషయం ఏంటంటే, ఇన్ కేసు కొండా సురేఖ విషయం చాలా సీరియస్గా రాజకీయంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశమైంది. ఆమెను బర్తరఫ్ చేయాలి, లేదంటే ఆమె రాజీనామా చేయాలని సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలే చాలా తీవ్రంగా మాట్లాడుతూ ఉన్నారు. సో ఇటువంటి నేపథ్యంలో ఒకవేళ ఆమె రాజీనామా చేసినా, ఆవిడని బర్తరఫ్ చేసినా మళ్ళీ ఆవిడ బీఆర్ఎస్ గూటికే చేరుతుంది అనేటువంటి ఒక వార్త అయితే హల్చల్ చేస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారికి భజన పనులు, రేవంత్ రెడ్డి గారికి అనుకూలంగా, సురేఖ గారికి వ్యతిరేకంగా ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి ఉండొచ్చు. రేపు రంగంలో దిగి కొండ మురళి, సురేఖ దంపతులు కూడా మీరు ప్రెస్ మీట్ పెట్టండి అని అంటే వాళ్ళు కూడా కొంతమందిని జమ చేసి ప్రెస్ మీట్ పెట్టేయగలుగుతారు కదా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా. ఆలోచనలోనే ఉన్నారని తెలుస్తోంది. జిల్లాకు ఒక నాయకుడు తయారైందండి ఇప్పుడు రేవంత్ రెడ్డిని దింపడానికి. కాంగ్రెస్ లో ఉన్న లోపాలని ఎత్తి చూపుతూ మహబూబ్నగర్ జిల్లాలో చిన్నారెడ్డి గారు, అరవింద్ రెడ్డి గారు జడ్చర్ల ఎమ్మెల్యే, మా నల్గొండ జిల్లాలో రాజగోపాల్ రెడ్డి గారు ఆల్రెడీ ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నారు. ఆయన పిసిసి ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి చెప్తా ఉన్నాడు, కొనుక్కొచ్చుకున్నాడు అని చెప్పి. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అనేక సందర్భాలలో చెప్పిండు. నిన్న మొన్న కూడా దోసుకుంటున్నారు వాళ్ళు అధికారంలో ఉండి. 5 లక్షల రూపాయలు ఇచ్చే లబ్ధిదారులకి ఇందిరమిళ్ల పేరు మీద అనేక రకమైన ఆటంకాలు సృష్టిస్తున్నారు. ఇది మంచిది కాదని చెప్పేసి వారు కూడా వారి బాధను వ్యక్తం చేసిండ్రు. అదే రకంగా కరీంనగర్ జిల్లాలో జీవన్ రెడ్డి గారు మానసిక క్షోభకు గురి, ఆయన దగ్గర ఉన్న ఒక శాసనసభ్యుడు బీఆర్ఎస్ గెలిచిన ఆయన తీసుకొని వచ్చిన తర్వాత ఆఖరికి మున్సిపాలిటీ ఎన్నికలలో బీఫామ్లు కూడా ఇవ్వకపోతే
ప్రత్యామ్నాయంగా రాజకీయాలలో కొనసాగాలనుకున్నాడు కాబట్టి బీఆర్ఎస్ లోకి వచ్చిండ్రు. వారు కూడా ఒక సుదీర్ఘమైన రాజకీయ నేపథ్యం ఉన్నాయనే కదా, Yeah. కరడు కట్టిన కాంగ్రెస్ వాది కదా. Yes, కేసీఆర్ గారి నేను మీదనే అడిగిన దానికి సమాధానం పార్లమెంటరీ చెప్పలే. ఇప్పుడు కొండా సురేఖ మళ్ళీ కాంగ్రెస్ తిరిగి ప్రాతినిధ్యం వహించడానికి కొండా సురేఖ, కొండా మురళి, సుస్మితా పటేల్తో సహా బీఆర్ఎస్ పార్టీలోకి వస్తే మీ బీఆర్ఎస్ డోర్స్ ఓపెన్ ఉన్నాయా, క్లోజ్డా? రోజా గారు, ఎస్ ఎస్ మల్లయ్య యాదవ్ అన్న ఇండైరెక్ట్ గా చెప్పేశారు. జీవన్ రెడ్డి గారు ఎట్లొచ్చారో కొండా సురేఖ గారు కూడా అట్లే వస్తారని చెప్పినట్లే అంతేనంటారు. మేము చెప్పినట్లే మే- ఇండైరెక్ట్ గా అట్లా అన్న చెప్పినట్లే. మేము ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలనే చిత్తశుద్ధితో ఉన్న ప్రతి నాయకులకి స్వాగతం పలుకుతాం. ఓకే, డన్. మాకు కావాల్సిన ఆన్సర్ వచ్చేసింది. రైట్ రైట్ రాష్ట్ర ప్రజల మీద ఈ ప్రభుత్వంలో జరుగుతున్న తప్పిదాలని, తప్పుల్ని ఎత్తి చూపుతూ వారికి వ్యతిరేకంగా వచ్చే ప్రతి ఒక్కళ్ళకి స్వాగతం. స్వాగతం పలుకుతారు. అంటే కాంగ్రెస్ వ్యతిరేకులు, సీఎం రేవంత్ రెడ్డి వ్యతిరేకులు ఎవరైనా సరే బీఆర్ఎస్ లో చేరాలి అని అంటే ఆల్వేస్ డోర్స్ ఆర్ ఓపెన్ ఫర్ దెమ్, అంతే కదా? రైట్. ఓకే, కృష్ణతేజ ఈ గారు. ఎస్, మళ్ళీ మాట్లాడతాను. మల్లయ్య యాదవ్ గారు, ఎస్ మళ్ళీ మాట్లాడతాను. రాష్ట్రాన్ని మాట్లాడటానికి వచ్చిన డన్. రైట్ రైట్. సో కృష్ణతేజ, మొత్తానికి కాంగ్రెస్ గెలుపులో కీలకమైనటువంటి కొన్ని జిల్లాలకు సంబంధించి ఖమ్మం కావచ్చు,